ఏపీలో ఇటీవల సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కేసులో ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్లోని బాలికల వాష్రూంలో రహస్య కెమెరాలు పెట్టి భారీ ఎత్తున వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న వార్తలు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై బాలికలు సుమారు వారం రోజుల పాటు ఆందోళన కూడా చేపట్టారు. దీనిపై పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చినా వారి తల్లిదండ్రులు సంతృప్తి చెందకపోవడంతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో సాంకేతిక దర్యాప్తు కూడా చేయించారు. ఈ రిపోర్టు తాజాగా ప్రభుత్వానికి అందింది. ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్రూమ్లలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న ఆరోపణలపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దర్యాప్తుల్లో తేలిన అంశాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాలేజీలో నమోదైన కేసు దర్యాప్తును ముగ్గురు ఐజీలు అశోక్ కుమార్, రవిప్రకాష్, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని అశోక్ కుమార్ వెల్లడించారు. హాస్టల్ వాష్రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించనున్నట్లు ఐజీ తెలిపారు. విచారణలో కెమెరాలు, వీడియోలు ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తొలిసారిగా సిఐఆర్టీ సేవలు సైతం వినియోగించాం. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్ను సిఈఆర్టీ బృంద సభ్యులకు అప్పగించామన్నారు. విద్యార్థులు ఎవరూ భయపడిన అవసరం లేదని ఐజీ తెలిపారు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదన్నారు. మరో 3 రోజుల్లో సిఈఆర్టీ టీం నివేదిక వస్తుందన్నారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చని తెలిపారు. కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వారి వద్ద ఏవైనా సాక్ష్యాలు ఉన్నా లేదా సందేహాలు ఉన్నా సంప్రదించబడడానికి నంబర్లు ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.